హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో సొరకాయ అప్పాలు లేదా సొరకాయ గారెలు. దీనికోసం ముందుగా 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను బియ్యం పిండిలో వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న సొరకాయ ముక్క తీసుకొని అది తురుముకొని, నేను ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల సొరకాయ తురుము అయితే సరిపోతుంది. ఈ సొరకాయ తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవసరం అనుకుంటే నీళ్లు చిలకరిస్తూ సాఫ్ట్గా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిలోంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని కవర్కి నూనె రాసుకొని కవర్ మీద కానీ, అరిటాకు మీద కానీ, లేదంటే తడి క్లాత్ మీద కానీ గారెల్లాగా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె పోసుకొని అది వేడెక్కాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెల్ని నూనెలో వేసి 2 వైపులా దోరగా కాల్చుకొని తీసుకుంటే వేడి వేడి సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి. వీటిని ఇలానే తినేయవచ్చు, లేదంటే కెచప్తో అయినా తినొచ్చు. కొంచెం స్పైసీగా, చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంటాయి. మీ పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు. నచ్చిందా? మరి ఇంకేంటి లేటు, మీరు ట్రై చేసేయండి. నెక్స్ట్ రెసిపీ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి.